ఇప్పుడు మొత్తం ఒక పండగ అయిపోయింది, ఇంకొక ఓట్ల పండగ వస్తుంది. అవును. సో అంటే మనకు ఓట్ల పండుగ అనే చెప్పంగానే మనకు గుర్తొచ్చేది హుజూరాబాద్ బై ఎలక్షన్స్. అవును. అంటే గత 2.5 అంటే ఈటెల రాజేందర్ని ఎప్పుడైతే బర్తరఫ్ చేశారో క్యాబినెట్ నుంచి, అప్పటి నుంచే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అనేది ఒక చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితులలో ఈ నెలలోనే ఎలక్షన్ ఉండటం, రాజకీయ పార్టీలు మొత్తం ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అన్న విధంగా ప్రచారం మొదలు పెడుతున్నాయి. అంటే ఎవరు ప్రచారంలో దూసుకుపోతున్నారని భావించవచ్చు? ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. అట్లా కరీంభాయ్ మీకు కూడా. దసరా పండుగ అయితే అయిపోయింది, కానీ ఓట్ల పండుగ అనేది గత 4-5 నెలల నుంచి కంటిన్యూగా సాగుతూనే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈటెల రాజేందర్ తన రాజీనామాను సమర్పించాడో ఆ రోజు నుంచే బై ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి అక్కడ హుజూరాబాద్ ప్రజలు బలంగా నమ్మారు. ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే తను చెప్పకనే చెప్తున్నట్టుగా, అంటే ఇండైరెక్ట్గా వాతలు పెడుతూనే పైకి మాత్రం సైలెంట్గా ఉంటూ టీఆర్ఎస్ పార్టీ నడిపించుకుంటూ వచ్చింది. వాస్తవానికి చివరికి ఈటెల రాజేందర్కు తెలుసు, ఈటెల రాజేందర్ విద్యార్థి దశ నుంచే ఆయన ఉద్యమ భావాలు గల్లోడు, ఒక కమ్యూనిస్టు భావాలు గల్లోడు. కాబట్టి ఇప్పుడు అదే వచ్చింది కదా, ఈటెల రాజేందర్ గారు ఫస్ట్ నుంచి నేను లెఫ్ట్ ఓరియంటెడ్ లో పెరిగిన పిడిఎస్ బ్యాక్గ్రౌండ్ అని తెలంగాణ ఉద్యమకారుని, అది అందరికి తెలిసిన విషయం. కానీ ఒక్కసారిగా ఆ రైటిస్ట్ భావాలు ఉన్నటువంటి బీజేపీలోకి పోవటం ఇదే పెద్ద చర్చకు దారితీసింది కదా. అయితే కేసీఆర్ బట్టగాల్చి మీదేయడంలో నెంబర్ 1. టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఒకరు మాట్లాడాలి అని అంటే డైరెక్ట్ అటాక్ చేయాలంటే, ఇప్పుడు మిమ్మల్ని అటాక్ చేయాలంటే మీ చుట్టుపక్కల మీకు అన్యాయం, మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతోని అటాక్ చేపిస్తూ ఉంటాడు కేసీఆర్ గారు. సో ఈ క్రమంలో ఆ అటాక్ను తట్టుకోవాలి, అంత శక్తి రావాలి అని అంటే ఖచ్చితంగా ఇంకా వేరే మార్గం లేదు ఈటెల రాజేందర్ గారికి. వాస్తవానికి తను ఇండిపెండెంట్గా ఉండి పోటీలో దిగితే ఇంకా రసవత్తరంగా ఉండు, కానీ ఇలాంటి భావాలు గల వ్యక్తి బీజేపీ పార్టీలోకి వచ్చి ఇముడతాడా అని అంటే ఇముడడా అనేది పక్కన పెడితే, ఎప్పుడైతే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పాడో ఆ రోజు ఒత్తిడి చాలా ఉంది ఈటెల రాజేందర్కి. ఒక క్రమంలో తను ఏమి ఆలోచించాలో ఏమి ఆలోచించకూడదు అనే ఒక స్థిమిత జ్ఞానాన్ని కోల్పోయిన వ్యక్తి ఆ టైంలో బీజేపీ తీర్థం తీసుకోవడం వల్ల మనిషికి ఒక సపోర్ట్ దొరికింది. ఎందుకంటే కేంద్రంలో కూడా మీరు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఎంత మాట్లాడినా ఒక్కసారి ఢిల్లీకి పోయి రాగానే రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు చేశారు కదా. అంటే ఈ 15-20 రోజుల్లోనే 2 సార్లు మోడీ గారితో, అమిత్ షా గారితో, అంత అవసరం ఏముంది? అంటే హుజూరాబాద్ ప్రజలది మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ రాజకీయ పర్యటన అనుకోవచ్చు. 100%. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడడానికి ఎవరికేం చెప్పనవసరం లేదు. వాళ్ళ ఇష్టం తిరిగే ఎన్నో పనులు ఉంటాయి. రాష్ట్రం అభివృద్ధి కోసం, సంక్షేమ అభివృద్ధి కోసం, పథకాల గురించి కానీ, అవసరాల గురించి కానీ ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే ఇదే టైంలో ఎలక్షన్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత 2-3 సార్లు ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడిన మంతనాలు ఏమైనా మనకు తెలిసినాయా? ఒకవేళ తెలిసినా పై వరకే తెలుస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒకవైపు రాష్ట్రంలో బీజేపీని టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు, ఇంకోవైపు సెంట్రల్లోకి వెళ్ళి, కేంద్రంలోకి వెళ్ళి అక్కడ మంతనాలు వాడుతున్నాయి. అంటే జనాలకి ఒక మెసేజ్ అర్థమవుతుంది, హుజూరాబాద్ ప్రజలు ఏం తెలివి తక్కువలు కాదు, లేదంటే ప్రజలు ఓట్లేసే వాళ్ళు ఎవరైనా సరే, ఇలా హుజూరాబాద్ రేపు ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఓట్లేసే వాళ్ళను తెలివి తక్కువగా చూస్తే, లేదు వాళ్ళను ఓటు బ్యాంకుగా చూస్తే మోసపోయేది వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఒక బీజేపీ క్యాండిడేట్ కాదు. ఇక్కడ తన వ్యక్తిగత ఆలోచనలు కూడా ప్రజలకి, ప్రతి ఊర్లో ప్రతి ప్రజలకి బలంగా నాటుకుపోయినాయి. అంటే కేసీఆర్ చెబుతున్న ఏదైతే నిందలు ఉన్నాయో, వాస్తవాలో అవాస్తవాలో అవి ప్రభుత్వాలే, అంటే కోర్టులో తేల్చాలి. సో అలాంటి వాటిని బట్టగాల్చి మీదేయడం వల్ల సానుభూతి పొందినట్టు ఒకవైపు ఉన్నా, ఇంకోవైపు ఈయన బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడా అనేది ఇంకోవైపు కూడా ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం పొలిటికల్గా అనాలిసిస్ చేసుకుంటే వ్యక్తిగతంగా ఈటెల రాజేందర్కు ఓట్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీన్ని ఎదుర్కోవాలి అని అంటే టీఆర్ఎస్ పార్టీ ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, ఎన్ని స్కీములు తీసుకొచ్చినా, ఇంకేవో చేసి మేము ఒక్కసారిగా ఈ నాయకులంతా పోయి అక్కడ కూర్చొని ఒక్కసారిగా మేము ఇది చేస్తాం, అది చేస్తాం, రోడ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, లేకపోతే 10 లక్షలు ఇది ఇస్తాం పెట్టిండు కదా దళిత బంధు అని చెప్పేసి. సో ఈ దళిత బంధులు ఎన్నిచ్చినా ప్రజల్లో నమ్మకం అనేది సల్లంగిలుతుంది. ఎందుకంటే రైతు బంధు వచ్చింది ఎంతమందికి, 3 ఎకరాలు వచ్చింది ఎంతమందికి, తర్వాత నిన్న మీరు చూశారు కళ్యాణ లక్ష్మిలో కూడా మొత్తం అవినీతే. కళ్యాణ లక్ష్మిలో కూడా మొత్తం రెవెన్యూ అధికారులు, ఆర్ఐ, విఆర్ఓ, వీళ్ళిద్దరు లోకల్ లీడర్స్. ఎవరు ముందుగా రెవెన్యూ డిపార్ట్మెంటే, లీడర్స్ పక్కన పెట్టండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కళ్యాణ లక్ష్మిలోనే ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. సో ఇలాంటి పథకాల మీద ప్రజలకి ఒక నమ్మకం అనేది కోల్పోతుంది. ఇలాంటి సందర్భంలో ఈటలను కొట్టాలి అని అంటే ఒక హరీష్ రావు వల్లనే కాదు. ఎందుకంటే హరీష్ రావు గారిపై ఎన్నో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. సో అలాగే అన్ని లీడర్లపై ప్రజలు తిరగబడుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే హరీష్ రావు గారి మీద ఎందుకు తీవ్రంగా మండిపడుతున్నారు మీరు భావిస్తున్నారు? అంటే ఈటల రాజేందర్ అభివృద్ధి చేసింది గత మూడు సార్లుగా ఎమ్మెల్యేగా ఏకదాటిగా ఎమ్మెల్యే అయిన రాజేందర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడైనా వచ్చి మా బాగోగులు చూసినవా, మా ఊరు చూసినవా, మా ఇల్లు వచ్చినవా, ఇవాళ మా ఇంటికి వచ్చి మా షాప్ లో కూర్చొని అప్పుడు టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు కాబట్టి వీరు ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారో, టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేశారు, బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు 20 సంవత్సరాలు దీంట్లో ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని తిట్టుతున్నది వాస్తవం కాదంటారా? అవును. అట్లా రాజకీయ పార్టీ తిట్టుడు అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి కరీం గారు, తిట్టుడు అంటే నేను పోయిన తరువాతనే. మనం ప్రత్యక్షంగా గత 4-5 రోజుల నుంచి మనం హుజూరాబాద్ లో పర్యటించిన సందర్భం ఉంది. అవును. మీకేమనిపించింది ప్రజల మైండ్ సెట్? ప్రజల మైండ్ సెట్ అంటే గత కొంతకాలంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి మాతో ఉన్నాడు అన్నా అంటే ప్రతి విషయానికి, హాస్పిటల్ కానీ, విద్యకు కానీ, వైద్యానికి కానీ, ప్లస్ ఏదైనా అవసరాలకు కానీ వ్యక్తిగతంగా తను వస్తాడు, తను మాట్లాడతాడు, మాకు అండగా ఉంటాడు. ఇవాళ టీఆర్ఎస్ నేతలను నమ్ముకుంటే ఇది కాదు. 4 మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఇంకొకటి ఇదొక ఆలోచన. ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఉన్నా రేపు ఈటల రాజేందర్ గతే పడుతుంది అనే నమ్మకం ఒకటి ఉంది. సో ఈ 2 నమ్మకాల మధ్య ప్రజలు ఓపెన్గా చెప్తున్నా ఇప్పటి వరకు బయటపడట్లేదు. ఎవరికి ఓటేస్తారు అనేది ఆ ఒక్క క్షణం, ఓటేసి ఒక్క క్షణం మాత్రమే అది తెలుస్తుంది. మనం ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని ఇది చేసినా కానీ అధికార పార్టీ గెలవడానికి గట్టి పోటీనిస్తుంది. ఇది వాస్తవం. ఎందుకంటే హరీష్ రావు హ్యాట్రిక్ మనిషి అనేటోడు అక్కడ రాజకీయ ఎత్తుగడలు నేపథ్యంలో మరి ఈటల రాజేందర్ ఆయన ఎత్తుగడలను తిప్పికొడుతూ కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాతనే మీకు అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నన్ను ఆగం చేసిండు, రేపు మిమ్మల్ని కూడా ఆగం చేస్తాడు అనే ఒక సందేశాన్ని అయితే ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజల్లో బలంగా తీసుకుపోయిన విషయం. ఇక హరీష్ రావు గారికి సిద్దిపేటలో ఉన్న ఇమేజ్, ఎందుకంటే మీరు అంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ నియోజకవర్గం ఈటల రాజేందర్ది, మన హరీష్ రావు గారి నియోజకవర్గం హరీష్ రావు నియోజకవర్గంది. హరీష్ రావు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో మిగతా అన్ని నియోజకవర్గాల్లో అంత అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే చిత్తశుద్ధి గల నాయకుడు లేదని భావించవచ్చు కదా, చిత్తశుద్ధి లేదని భావించవచ్చు కదా. ఈటల రాజేందర్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, నెంబర్ 2 నెంబర్ 3గా హరీష్ రావు ఉన్నారు, ఈటల రాజేందర్ ఉన్నారు 2014 నుంచి 2018 ఫస్ట్ టర్మ్లో. ఇప్పుడు ఆయన చేసుకున్న అభివృద్ధి అంటే ఆయన చరిష్మా, ఆయన ఓన్ టాలెంట్తో ఆయన నిధులు తెచ్చుకొని చేసుకోలేరు. ఈయన ఎందుకు చేసుకోలేరు అంటే మీరు ఒకటి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వస్తే సిద్దిపేటకి ఇక్కడికి పోలిస్తే అంటే దాని మీద చిత్తశుద్ధి ఉండి ఫైట్ చేసి అవి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు కదా. అంటే మీరు ఒకటి హరీష్ రావు గారి కంటే ఈటల రాజేందర్ వాయిస్ ఏమైనా తక్కువ ఉంటుందా? హరీష్ రావు గారి చిత్తశుద్ధి కంటే ఈటల రాజేందర్ చిత్తశుద్ధి మరి ఎందుకు తేలేకపోయారు అంటే దాంట్లో విఫలమయ్యారని భావించవచ్చా? ఒక అధికార పార్టీలోనే ఉంది ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉండి అంటే అందరు మీ వాళ్ళే ఉండే మీరు నిధులు తెచ్చుకోలేకపోయారు. ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తాము, మీరు అపోజిషన్లో ఉంటారు, ఇప్పుడు ఎలా నిధులు తెచ్చుకుంటారు, ఎలా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు? ఇప్పటికే
దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ గవర్నమెంట్ అక్కడ దళిత బంధుకు 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి వేయించింది. అవును ఇంకా గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామంటుంది. ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారా, ఆత్మగౌరవం అయినటువంటి ఈటల వైపు ఉంటారా? అంటే అభివృద్ధి అనేది మనం ఎలక్ట్ చేసుకుని ఓటేసి, నేను ఓటేసిన మీరు ఓటు వేయలేదు అయినా సరే అభివృద్ధి అనేది అందరికీ జరగాలి. ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి జరగాల. సో ఆత్మ గౌరవం అనేది ఎవరి సంబంధించిన, అంటే ఎవరికి వ్యక్తిగతం వాళ్ళకి సంబంధించిన విషయం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఆత్మగౌరవాన్ని నియోజకవర్గం మీద పూసే ప్రయత్నం జరుగుతుందా? అంటే 100% జరుగుతుంది. ఇవాళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు కేసీఆర్. ఒకనాడు నా కుడి భుజం అని చెప్పేసి తన పక్కన కూర్చోబెట్టుకున్న కేసీఆర్ ఇవాళ నా మీద ఒక నింద వేసి నన్ను పక్కకు జరిపి ఇవాళ ఆత్మగౌరవానికి కేసీఆర్. ఇప్పుడు హరీష్ మన ఈటల రాజేందర్ గారు ఎక్కడైనా మీరు స్టేట్మెంట్ చూడండి, తన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నాడు అని చెప్పేసి కేసీఆర్ గారి మీదనే చేస్తున్నాడు తప్ప ఆయన ఎక్కువగా పెద్ద స్టేట్మెంట్లు అంటే ఇరిటేట్ పుట్టించే స్టేట్మెంట్లు కూడా ఏం తీసుకురావడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక్కసారి ఆత్మగౌరవం అనుకుంటే మీరు అన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీలో ఎక్కువ గళాన్ని వినిపించిన నాయకుడు ఎవరు? ఈటల రాజేందర్. అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీనే అంటుంది కదా. లే టీఆర్ఎస్ పార్టీ కాకపోతే ఇక్కడ ఏ XYZ పార్టీ ఉన్నా ఈటల రాజేందర్ అంటే లేస్తాడు. అలాంటి వాళ్ళు 100 మంది తెలంగాణ నాయకులుగా ఉద్యమం తర్వాత హరీష్ రావు వినిపించలేదు అప్పుడు వాయిస్. హరీష్ రావు వినిపించాడు అని అంటే ఒకవైపు ఉంది. ఈటలను హరీష్ రావును పెడితే వెయిట్ ఎవరి వరకు ఉంటుంది? ఆయన టీఆర్ఎస్ ఎల్పీగా ఉండటం వల్ల ఆయన కొంచెం అవకాశం ఎక్కువ రావచ్చు. లేదు, ఎందుకంటే మీరు ఒకసారి గతంలోకి వెళ్ళండి. బిఫోర్ తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారికి రాష్ట్రం మీద అవగాహన తీసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సార్ దగ్గరికి వెళ్ళాడు. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలానా ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాయంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. పేర్లు చెప్పట్లేదు, నేను చెప్తున్నా వినండి. అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ మనిషి సెకండ్ పర్సన్ ఏమన్నాడంటే, ఇవాళ అందరు ప్రభుత్వంలోనే ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పట్లేను. ఆయన చెప్పిన చెప్పుడుకు అరే నీతోని ఎవ్వరు ఉండరు పోయి ఫలానోడు ఉంటాడు వాడిని ఎంట పెట్టుకొని తిరిగంటే అప్పుడు పట్టుకున్నది ఎవరు? ఈటలను పట్టుకోలేదా కేసీఆర్ గారు? అంటే అప్పుడు ఈటలకి ఏమన్నా హోదా ఉందా, లేకపోతే ఏమన్నా అధికారం ఉందా? ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా తీసుకొచ్చి చేశారు కదా. ఏం లేదు. ఇది నా వర్షన్ కదా, టీఆర్ఎస్ పార్టీ చెప్పే వర్షన్, హరీష్ రావు గారు చెప్పే. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎలా చెప్తుందంటే కరీం గారు, ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీయే పెట్టిన భిక్ష, ఏం చేసినా ఇది అధికారంలో మీకు అవకాశం ఇచ్చింది అని. అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటిని వినియోగించుకున్న వాడే సరైన వ్యక్తి. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో వినియోగించుకోవాలంటే అవకాశం ఇవ్వాలి కదా సీన్ గారు. కరెక్టే. ఆ రోజున ఉద్యమం జరిగేటప్పుడు ఏ వ్యక్తి అయినా పార్టీని చూడలే, అసలు రాజకీయ పార్టీ కాదప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ. ఎప్పుడైతే రాజకీయ పార్టీగా మారినవో అప్పటి నుంచి ఆలోచనలు మారినాయి. ఉద్యమ పార్టీ అయినా కానీ ఎలక్షన్లలో పోటీ చేశారు, ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, ఎంపీలు గెలుచుకున్నారు, ఒక ఉద్యమాన్ని ఉధృతం చేశారు. సమిష్టిగా చేశారు. దానికి నాయకత్వం కేసీఆర్ వహించారు. నాయకత్వం బరాబర్ టీఆర్ఎస్ పార్టీ వహించింది. పార్టీ పక్కన పెట్టండి, పార్టీ ఎక్కడదండి? ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ తెచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెచ్చిందా ఉద్యమాన్ని? మీరు ఒకటి బాగా అండర్లైన్ చేసుకోండి. ఉద్యమం జరిగేటప్పుడు సబ్బండ వర్గాలు, లాయర్లు, స్టూడెంట్లు, విద్యార్థులు, టీచర్లు, ఉద్యోగులు వీళ్ళందరూ అప్పుడు ఉద్యమం వేరు టీఆర్ఎస్ పార్టీ వేరు అనేది లేదు కదా. ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీకి లింక్ పెట్టకండి. ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీకి అంటే వేరు, అది వేరు ఇది వేరు అనేది ఆ రోజుల్లో అయితే లేదు కదా. ఆ రోజుల్లో లేదు. సబ్బండ వర్గాలు అన్ని టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ, దీనికి ఈక్వల్ గా మనకి పొలిటికల్ చేసి అది తప్పు. ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమమే. సరే, మన హుజురాబాద్ విషయానికి వద్దాం. ఓకే, మీరు కూడా 4-5 మండలాలు తిరిగినట్టున్నారు. అంటే ప్రజల ఒపీనియన్ ఏమనిపించింది? అంటే ఈటెల రాజేందర్ గారి మీద సానుభూతి వర్కౌట్ అవుతుందా? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు అభివృద్ధి సంబంధించి అది ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఇక్కడ అభివృద్ధి ఆత్మగౌరవం. గుడ్ క్వశ్చన్. ఇక్కడ నేను రీసెర్చ్ చేసిన ప్రకారంగా చూస్తే ఈటెల రాజేందర్ ట్రిబుల్ అంటే ఏకదాటిగా వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి తన మీద ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇట్లా భూముల గొడవలు ఏదైతే పెట్టినాయో ప్రజల్లో అవి ఎవరు నమ్మటం లేదు. నెంబర్ 1.
తన తన వ్యక్తిగత అభిప్రాయం ఏంటో, అసలు ఈటెల రాజేందర్ అనేటోడు ఎట్లాంటోడో అక్కడ ఉన్న జనాలకు బాగా తెలుసు. ఇవాళ ఒక్కసారిగా అభివృద్ధి, సంక్షేమం, నిధులు ఇవన్నీ ఒక్కసారిగా వచ్చి పడితే, ఇప్పుడు జనరల్గా చెప్తున్నానండి, ఏం తెలవనోనికి ఒక్కటేసారి ఒక 10 లక్షలు ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు? నీకున్న కొద్ది టైంలో 10 లక్షల రూపాయలు ఇచ్చేసి నువ్వు ఏ బిజినెస్ అన్నా పెట్టుకో, నువ్వు బర్రెలే పెట్టుకో, గొర్రెలే పెట్టుకో, మందే పెట్టుకో, మాకే పెట్టుకో, నాకు సంవత్సరం వరకు మళ్ళీ నాకు లెక్క చెప్పాలి. దానికి సంబంధించి ఒక కార్యాచరణ ఉంది. దానికి సంబంధించి పెట్టినప్పుడు ఎట్లా పెట్టిన 10 లక్షలను మీరు కేసీఆర్ గారు దళిత బంధు అని పెట్టినప్పుడు ఏ ఉద్దేశంతో పెట్టుకొచ్చినావు అంటే, ఎప్పుడో సంవత్సరం క్రితం అనుకున్నాం మేము, ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి దీని గురించి పెట్టలేదని చెప్తారు. ఓకే, మీరు తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమాన్ని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్కి ఆ క్రెడిటెడ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుంటుంది. దానికి నాయకుడు కేసీఆర్ గారే. ఇంకా ఏరే ఎవ్వరని చెప్పినా ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే జాతిపిత గాంధీజీ ఎట్లా ఉన్నాడో తెలంగాణకి జాతిపిత కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఆనాడు గాంధీజీ కూడా చంపబడ్డాడు. ఇవాళ కేసీఆర్ మరి పరిస్థితి ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీ ఉద్యమాన్ని నీకు అవసరం ఉన్నప్పుడు నీకు ఒక్కనికి తెలంగాణే కావాలనుకుని ఉందా? కేసీఆర్ గారి ప్రస్తావన ఎట్లా ఉందో మనందరికీ తెలుసు, దాన్ని అవసరం లేదు. కానీ తాను వచ్చే ఉద్యమం నడిపే క్రమంలో టీఆర్ఎస్ బలగాలను అన్నింటినీ పోగేసి ఒక నాయకత్వం వహించాడు. అది గ్రేట్. అయితే ఇప్పుడు హుజూరాబాద్కు వస్తే మాత్రం ఒక్కసారిగా ప్రజలను డబ్బులు ఇచ్చో లేకపోతే అభివృద్ధి చూపించో, అది అక్కడ కనపడుతుంది చూడ మొత్తం నీదే అని అంటే నమ్మే పొజిషన్లో హుజూరాబాద్ ప్రజలు లేరు. గట్టి పోటీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. చావు తప్పి కన్ను లొట్టబోయిందంటారు చూడండి, ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీకి విజయం దక్కితే దక్కొచ్చు. సో ప్రజల్ని అంతిమంగా ఒక్క ఓటుతో గెలిచినా కానీ గెలిచినట్టే కదా 100%. కాకపోతే అక్కడ బీజేపీ పార్టీ మరింత పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇదే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద అంటే మోడీ గారి మీద కానీ లేకపోతే వాళ్ళ విధానాల మీద కానీ ఈ నిత్యావసర సరుకులు ఉన్నటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ అంటే ఈ ధరలు పెరగటం వల్ల, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగటం వల్ల, ఈ నిత్యావసర సరుకులు కూరగాయలు ఇవన్నీ పెరగటం వల్ల ఆ ఎఫెక్ట్ బీజేపీ పార్టీ మీద కొంత పడింది. ఆ పార్టీ మీద పడటం వల్ల ఈటెల రాజేందర్ గారి మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. దీనికి సంబంధించే అంటే హరీష్ రావు గారి స్టేట్మెంట్ కూడా బీజేపీ పార్టీ అమ్ముతుంది, బీజేపీ పార్టీ దేశాన్ని అమ్ముతుంది, అంటే మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తుంది. ప్రైవేటీకరణ చేసే బీజేపీ పార్టీ కావాలన్నా, డెవలప్ చేసే అభివృద్ధి చేసే టీఆర్ఎస్ పార్టీ కావాలన్నా అనేది వాళ్ళది. ఆ స్టేట్మెంట్తో వాళ్ళు ప్రజల్లోకి బహిరంగ సభల ద్వారా పోతున్నారు. చాలా మంచిదండి. ఇప్పుడు దూడెన్ జీకం అంటూ బర్రెన్ దన్నం అంటూ చెప్పే ఇట్లాంటి మాటలన్నీ ప్రజలు నమ్మే పొజిషన్లో లేరు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ కూడా నిజమే కనపడుతుంది కదా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, మేము కళ్యాణ్ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా దీనికి సంబంధించి ఇస్తున్నాము. ఈ నల్ల చట్టాలు అనేటువంటి రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది గురి చేస్తుంది. ప్లస్ మనం ఎక్కువ వరి పండిస్తుంది, ఆ వరిని కొనే పరిస్థితి కేంద్రంలో లేదు. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. అంటే మనం వనరులు పెంచుకున్న, ప్రాజెక్టుల ద్వారా నీరు వచ్చినా ఆ నీటి ద్వారా ఆ నీటిని వినియోగించి ప్రొడక్ట్ మనం బయటికి తీసినా కానీ దాన్ని కొనే పరిస్థితుల్లో సెంట్రల్ లేదు, సపోర్ట్ చేసే పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ లేదు అనేది ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాదన. ఎక్కడ చెప్తుంది? హుజూరాబాద్లో ఓవరాల్గా చెప్తుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకుంది హుజూరాబాద్ ఎలక్షన్ల గురించి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడే అవకాశం లేదు. ఆ ఎఫెక్ట్లు పడకపోయినా కానీ సామాన్య మానవుడికి మినిమం ఇప్పుడు మిడిల్ క్లాస్ అందరికి ఇప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ ఖచ్చితంగా ఉన్నాయి. నిత్యం 30 పైసలు 35 పైసలు పెరుగుతుంది ప్రతిరోజు. ఆ వ్యతిరేకత ఈటెల రాజేందర్ గారి మీద పడే అవకాశం ఉందా? లేదండి. ఎందుకంటే పెట్రోల్ సాధారణంగా చూసుకుంటే వంట గ్యాస్ మీద పెరిగింది. వారం రోజులుగా 30 పైసలు మీరు అన్నట్టుగా కంటిన్యూగా పెరుగుతూనే పోతుంది. సెంచరీ దాటుతుంది అనుకుంటే 110 కూడా అవుతుంది. డబుల్ సెంచరీకి చెరువులో ఉందని కూడా అదే వాదన వచ్చేస్తుంది. 150 150 రూపాయలు వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఏందంటే ఈ నిర్ణయాలన్నీ తీసుకునేది సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమీ లేదు. ఒక సగటు మనిషి ఆలోచించేది ఏంటంటే బై ఎలక్షన్లో ఈటెల రాజేందర్ని
ఎందుకు గెలిపియాలనేది తను ఆలోచించుకుంటాడు. ఇప్పుడు పెట్రోల్ పెరుగుతుంది, ఈటల రాజేందర్ కారణం కాదు కదా పెట్రోల్ పెరుగుతుంది అనేది, వంట గ్యాస్ పెరుగుతుంది బీఫామ్ తెచ్చుకున్న పార్టీ కారణం కదా. నిన్నగాక మొన్న వచ్చిన ఈటల రాజేందర్ ఏముంటది అనే ఆలోచనలో ప్రజలు ఈటల రాజేందర్ ని తప్పు పట్టడానికి లేదు దీంట్లో. అంతే, ఆయన బీఫామ్ తెచ్చుకున్న ఆయన ఏ గుర్తు అయితే పోటీ చేస్తున్నారు ఆ పార్టీ కారణం కదా. 100%గా ఆ పార్టీ కారణం చేత కొంతమందిలో అంటే ఒక 100% అనుకుంటే దాంట్లో ఒక 30% పీపుల్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు. హుజూరాబాద్లో బీజేపీ పార్టీలోకి ఎందుకు పోయాడు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న మేము గెలిపించుకుందాం కదా అని చెప్పి ఒక 30-40% చాలా మందిలో జరుగుతుంది. కాకపోతే ఇది టీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే గతంలో మనం బైపోల్లో చూసుకున్నా, దుబ్బాకలో చూసుకున్నా, లేకపోతే నాగార్జున సాగర్లో చూసుకున్నా, అక్కడ ఫలితాలు ఏ విధంగా అంటే అంచనాలకు మించి ఏ విధంగా దెబ్బ కొట్టిందో టీఆర్ఎస్ పార్టీకి బాగా చెంపపెట్టయింది. ఇప్పుడు దుబ్బాక తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏ ఎలక్షన్ ని చాలా కట్టుదిట్టంగా అంటే పకడ్బందీగా అమలు చేయడం మొదలుపెట్టింది. అంటే దుబ్బాక తర్వాత మనకి సాగర్ ఎలక్షన్ కావచ్చు, తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, తర్వాత మున్సిపల్ చైర్మన్స్ దానికి సంబంధించిన ఎలక్షన్స్ కావచ్చు, వీటిని అన్నిటి ఒక పకడ్బందీగా అంటే ఒక రాజకీయ వ్యూహంతో మొత్తం అంటే ఇక్కడ హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కూడా బీజేపీ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ సారు ఇక్కడ కొన్ని మంది ఇండిపెండెంట్లు గట్టిగా ప్రచారం చేసినప్పటికీ కూడా అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిచారు. అంటే ఈ పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్ విషయంలో ఎలా ఉండబోవచ్చు ప్రజల తీర్పు ఒకటి, తర్వాత కాంగ్రెస్ పార్టీది అక్కడ ఏ పాత్ర ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ మొన్న మీటింగ్ జరిగింది, మీరు చూసారు, అది లక్షల మంది జనం వచ్చారు, అది మహబూబ్ నగర్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ నామమాత్రంగానే పోటీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే కేవలం రాజకీయ పార్టీలుగా హుజూరాబాద్లో బై ఎలక్షన్ ఇప్పుడు నామమాత్రం పోటీ అంటే దీన్ని ఈటెల రాజేందర్ కాంగ్రెస్ వచ్చేది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి మంచి రిలేషన్షిప్ ఉంది. సో దానివల్ల ఇక్కడ గట్టి క్యాండిడేట్ని కొండా సురేఖ లాంటి గట్టి క్యాండిడేట్ని పెడితే ఓట్లు చీలిపోయి అది టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఎట్టి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ గెలవకూడదు, మేము ఓడిపోయినా పర్లేదు, బీజేపీ అంటే ఈటెల రాజేందర్ గెలవాలి అనే వ్యూహంతో ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభిప్రాయం. అభిప్రాయాలు, నిందలు, ఈ ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే వాస్తవ పరిస్థితి మనం ఆలోచిస్తే అది ఇప్పుడు ఇది ఇవన్నీ వాళ్ళ అనుమానాలు, వాళ్ళ నిందలు, వాళ్ళ ఆరోపణలు. ఈ ఆరోపణలు మనం సీరియస్ గా మనం ప్రజల నాడి ఎట్లా ఉందో మనం మాట్లాడుకుంటున్నాం. జనరల్ గా ఇప్పుడు మీరు వెళ్ళారు కదా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంటున్నారు ప్రజల్లో? కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ ఉంది దానికి. ఇప్పుడు ఏదో బై ఎలక్షన్ లో గెలవాలా లేకపోతే మేము ఇప్పుడే అధికారంలోకి రావాలా అనే ఆలోచనలో లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్లను ఒక్కొక్కటిగా తీసేయడానికి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇక్కడ ఓడితే ఓడతాడు, గెలిస్తే గెలుస్తాడు. మినిమం ఓటు వస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా నూతన ఉత్తేజం వస్తుంది కదా. అంత ఏం లేదండి ఇక్కడ, అంత ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం దాదాపు కౌశిక్ రెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున 60,000 ఓట్లు వచ్చాయి. కనీసం దాంట్లో ఇప్పుడు 30-40,000 ఓట్లు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సో ఇక్కడ అంత పర్సెంట్ అయితే వచ్చే అవకాశాలు ఇవ్వండి ఇక్కడ. ఎందుకంటే హుజూరాబాద్ అనేది ఒక కంచుకోట, ఈటలకి ఒక కంచుకోట. ఆ కంచుకోటను బద్దలు కొట్టాలని టీఆర్ఎస్ పార్టీ తన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ క్రమంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు, సో ఇవన్నీ అంటే మేనిఫెస్టోలో లేని పథకాలు, మేనిఫెస్టోలో ఉన్నాయి సరిగ్గా ఇయ్యండ్రా బాబు అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. మేనిఫెస్టోలో లేని కూడా మేము ఇస్తున్నాం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఓకే, సంతోషం, మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా మీరు ఇస్తున్నారు, సంతోషం. ఎంతమందికి దళిత బంధు వస్తుంది, ఎంతమందికి దళిత బంధు మొత్తం ఓవరాల్ గా 2,000 కుటుంబాలకు ఇస్తామన్నారు కదా? లేదు, ప్రతి జాగాలో తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా గాదరి కిషోర్ గారు ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాము. హుజూరాబాద్ మొత్తం ఫస్ట్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత మిగతా 4 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలకు తెలియదు, మదిర కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, ప్రజలకు అర్థమవుతుంది కదా. మీరు ఎలక్షన్ తర్వాత ఏం చేస్తారు, ఎలక్షన్ ముందర ఏం చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇవన్నీ ఏం చేస్తారు అనేది ప్రజలకు చాలా అర్థమవుతుంది. మనం మాట్లాడుకోవాల్సిన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుంది కదా, వీళ్ళు ఇవ్వకపోతే, అమలు చేయకపోతే, చిత్తశుద్ధి లేకపోతే. ఇప్పుడు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిచిన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటమి తప్పదు. ఎందుకంటే ప్రజల్లో ఒకలాంటి విద్వేషాన్ని రెచ్చగొడుతూ
అసహనాన్ని. ఎందుకంటే ఇవాళ ఏ రెవెన్యూ ఆఫీస్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా అవినీతి 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 అయిపోతుంది. అంతే. ఫస్ట్ నుంచి అవినీతి లేదంటారా ఉంది ఈ ప్రభుత్వ ఆఫీసులలో? నేను మొన్న ఒక ఊర్లో మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి అన్న విషయం, ఇంతకుముందు మనకు తెలంగాణ రాష్ట్రం రాకముందు బజార్కో కుక్ ఉండేది, ఊరికో కుక్ ఉండేది, ఇప్పుడు గల్లీకో కుక్ అయిపోయింది అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంది? నాకు ఆ సాధారణ వ్యక్తి, ఒక మామూలు పనిచేసుకునే వ్యక్తి ఆ మాట అనేసరికి నాకు ఆలోచనలో వెళ్ళిపోయినా. అంటే ఇంతకు ముందేమో ఒక్కడే ఉంటుండే నాయకుడు, ఊరిని ఒక్కడే దోసుకునేటోడు, గల్లీకో కుక్క తయారైపోయింది. ఇక నేను నాయకుల గురించి మాట్లాడలేదు. మీరు అన్నట్లు ఈ ప్రభుత్వ ఆఫీసుల మీద ఎప్పటి నుంచో ప్రభుత్వ అధికారులు అంటే ఈ లంచాలు తీసుకుంటున్నారు, ఇది ఉంది. దీనికి సంబంధించి ఎక్కువ కేసీఆర్ గారు దృష్టి పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో బాగా జరుగుతున్న ఉద్దేశంతో వారి అధికారులు కూడా కత్తిరించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నాయని చెప్పేసి విఆర్ఓలను మొత్తం తీసేసి ధరణి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. కానీ ధరణిలో కూడా పరిష్కారం కాని ఎన్నో ఫైళ్లు కుప్పలుగా కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. కలెక్టర్ గారు ఏమైనా సరే రికార్డులు ఉన్నాయా, దాని ప్రకారం ఉందా చూసి టపా పెడుతున్నారు. అంటే కొన్ని ఏండ్ల నుంచి పరిష్కారం చేయలేని పనులు ధరణి చేస్తుందనేది ఒక పెద్ద బూటకం. దాంట్లో ఎక్కిన తరువాత ఇక నాది ఏం కాదు అనేది అబద్ధం. ఎందుకంటే రెవెన్యూలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి అని అంటే అది ఒక్కసారిగా జరగదు. దానికి ఆ టైం అనేది ప్రాసెస్ పడుతుంటుంది. సో ఓవరాల్గా కరీం గారు, హుజూరాబాద్లో ధరణి కూడా వెంటనే తీసుకురాలి. ఒక 3-4 సంవత్సరాలు ఆలోచించి దాని మీద ఇంకా 10 సంవత్సరాలైనా అది ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంటుంది. ఒక 2 సంవత్సరాలకే 3 సంవత్సరాలకే ధరణి అద్భుతం అమోఘం అని చెప్పలేము. ఎందుకంటే అది ఒక పైలట్ ప్రాజెక్ట్, ఒక పెద్ద ప్రాజెక్టు. దాంట్లో అది తినాలంటే దాని ఫలాలు ఇప్పుడు కనపడవు. లాంగ్ పీరియడ్ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నటువంటి, అంటే గతంలో మనం చూసాము టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఉన్నా కానీ ప్రభుత్వ అధికారుల అవినీతి అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలు అండ ఉండవచ్చు, లేకపోతే మంత్రులు అండ ఉండవచ్చు, లోకల్ బాడీ లీడర్స్ అండ ఉండవచ్చు. ఈ అవినీతి అయితే కొద్దిగా తగ్గింది అనేది ఒక వాదన కదా? లేదండి, 100% లేదు. ఎందుకంటే మీరు ప్రతి విలేజ్కి వెళ్ళండి, ఒక హుజూరాబాద్ కాదు తెలంగాణలో ఏ విలేజ్కి వెళ్ళినా వెళ్ళండి, రెవెన్యూలో పని సక్రమంగా అవుతుందా అని అంటే దానికి అధికారులు ఒక్కరే కాదు, మీరు అన్నట్టుగా ఓ నాయకుడో, ఓ మంత్రో, ఓ ఎమ్మెల్యేనో ఎవరో ఒకరు అక్కడ ఆయన హస్తం ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆయన దగ్గరికి పోయే అవకాశం ఉంటాయా? ఇట్లా ఎంతో మంది వేదన పడుతున్నారు. ఈ వేదన అంతా చూసే కదా కేసీఆర్ గారు రైతు బంధు. హుజూరాబాద్ విషయానికి వద్దాం. మళ్ళీ మనం హుజూరాబాద్ విషయానికి వస్తే ఈటెల రాజేందర్ గారు గెలిచిన ఓడిన నెక్స్ట్ కాంగ్రెస్లోకి వస్తారు అనేది గట్టిగా చర్చ జరుగుతుంది. మీరు ఆల్రెడీ దాదాపు ఒక 4-5 రోజులు ఉన్నట్టున్నారు హుజూరాబాద్లో. అంటే ప్రజల నాడు ఎలా ఉంది? అంటే ఆయన వెళ్తాడు కాంగ్రెస్లోకి వెళ్ళటం మంచిది అంటున్నారా, లేకపోతే ఆయన ఇక్కడే ఉండటం మంచిది అంటున్నారా, లేకపోతే ఇది మొత్తం అబద్ధం ఏదో జస్ట్ రూమర్ అంటున్నారా? ఎస్, ఈటెల రాజేందర్కి హుజూరాబాద్ ఆయన నియోజకవర్గంలో పార్టీతో సంబంధం లేదండి. మొదటగా మనం చర్చించుకోవాల్సిన విషయం, ఆయన ఏ పార్టీలోకి పోయినా ఆయన ఒక ఉద్యమ నాయకుడు, ఉద్యమ భావాలు గల్లోడు, పార్టీతో సంబంధం లేదు అక్కడ. హుజూరాబాద్లో ఇక్కడ ఒక మాట చెప్పాలంటే బీజేపీ ఈటెలను వాడుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలోకి ఈటెల రాలే, కానీ బీజేపీ అగ్రనాయకత్వం కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం కానీ ఈటెలని ఒంటరి చేసింది అని అంటున్నారు. లేదు, బీజేపీలో ఈటెల రాజేందర్ ఎక్కువ రోజులు ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే సీనియర్లు కూడా బీజేపీలో రాష్ట్ర కేడర్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఈటెల రాజేందర్ని నెత్తి మీద పెట్టుకోదు బీజేపీ పార్టీ. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ కాబట్టి, సెంట్రల్లో అధికారం ఉంది కాబట్టి అది ఏం చేయాలో, ఈటెలను ఎక్కడ పెట్టాలో, ఒకవేళ గెలిస్తే సముచిత స్థానం ఇస్తుంది, ఒకవేళ ఓడిపోయినా పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ అంతా ఒక 2 years తర్వాత మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వస్తూనే ఉన్నాయి కదా, దాని మీద ఒకవైపు కాంగ్రెస్ దృష్టి పెడుతూ ఇంకోవైపు బీజేపీ దృష్టి పెడుతూ ఈ 2 పార్టీలు కొట్లాడుకుంటున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా హుజూరాబాద్లో సీట్ దక్కించుకోవాలని పైకి చెప్పకున్నా లోపల చాలా మదన పడుతూ ఏదో ఒక విధంగా ఏదో ఒక ఎత్తుగడనేస్తూ బీజేపీలో అధికారంలోకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో హరీష్ రావు గారిని అక్కడ పెట్టి ఈటెల రాజేందర్పై చిన్న చిన్న అంటే
రాజేందర్ గారు మీరు అది చేయలేదా, రాజేందర్ గారు మీరు ఇది చేయలేదా, మిమ్మల్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీయే కదా అంటే ఒక్కటి అంటే హరీష్ రావు గారు ఆయన హ్యాట్రిక్ మనిషే, ఆయనకు తెలుసు లోపల తను ఏం చెప్తున్నాడు, తను ఏం మాట్లాడుతున్నాడు అనేది తన అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, అయినా సరే మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి కాబట్టి. అంటే హరీష్ రావు గారు మనం చూసిన ఉద్యమం నుంచి చూసినాం. హరీష్ రావు గారు ఆయన ఫస్ట్ ఏ మచ్చలేనటువంటి వాడు, కేసీఆర్ గారి ఆదేశాల ఆరంగానే ఆయన పనిచేసుకుంటూ వెళ్ళారు. అంటే ఏ ఎలక్షన్ కావచ్చు అన్ని, ఏదైనా ఉద్యమ నాయకుడు కాబట్టి, ఇప్పుడు ఉద్యమ ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రులు నడుచుకుంటారు. ఆయనకి ఏం హోదా లేనప్పుడు కూడా, ఆ ఎమ్మెల్యే కాకముందు కూడా ఆయనకి మంత్రి పదవి ఇచ్చి మన హరీష్ రావు గారికి ఇచ్చి ఆ విధంగా ఆయన ఎంకరేజ్ చేశారు హరీష్ రావు గారు. సో ఆయన మొదటి నుంచి చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు మా అధినేత కేసీఆర్, మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాలు ఏది ఇస్తే అది నేను చేస్తాను, దానికి అనుగుణంగానే వచ్చేస్తున్నారు. అయితే అక్కడ కేటీఆర్ గారు అంతగా ఇన్వాల్వ్ కావకపోవడానికి కారణం ఏమంటారు? ఆయన ఉమ్మడి జిల్లా కావచ్చు, అది కరీంనగర్, ఆయన ఉమ్మడి జిల్లా, సిరిసిల్ల పక్కనే ఉంటుంది. అవును, కేటీఆర్ ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదని అంటే మనం దీన్ని కేటీఆర్ కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, జనరల్ ఎలక్షన్ జరుగుతుంటే ఒక క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంటుంది, ఒక స్టేట్మెంట్స్ అనేది ఇస్తుంటారు. కానీ ఎందుకో వీళ్ళిద్దరు కొద్దిగా దూరంగా ఉన్నట్టు కనపడుతుంది. యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైన్యాధ్యక్షుడిని ముందుగా పంపిస్తాడు, రాజు వెళ్ళాడు, శాస్త్రి వాడు చేస్తాడు, లేకపోతే విజయంతో తిరిగి వస్తాడు. అంటే ఇక్కడ ఎవరు రాజు, ఎవరు సైన్యాధ్యక్షుడు? మన హరీష్ రావు గారు సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు ఈ హుజూరాబాద్ ఎలక్షన్ పోర్లో టోటల్ గా పార్టీ బాధ్యతలన్నీ అంటే ఒక నిమిషం సీఎం కేసీఆర్ గారి బహిరంగ సభ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి 17 పెడతా అంటున్నారు, పెడతాం అనేది ఒక చర్చ నడుస్తుంది. అంటే డైరెక్ట్ పెద్దరాజు కూడా వస్తున్నారు, అలాంటి ఈయన చిన్నరాజు ఎందుకు రావట్లేదు అనేది ఆయన గట్టిగా, అంటే హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ఈ గట్టిగా పోటాపోటీ స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే ఈ డెవలప్మెంట్స్ మీద గట్టిగా మాట్లాడటం కానీ, ఈటెల రాజేందర్ గారిని నిలదీయటం కానీ ఎందుకు నిలదీయట్లేదు? అంటే ఒక వ్యూహాత్మక ఎత్తుగడలాగా భావించవచ్చా? ఎందుకంటే ఈటెల రాజేందర్ ముందు కేటీఆర్ చిన్నపిల్లగాడు. కేటీఆర్ గారు ఒకవేళ కేటీఆర్ గారు ఏమన్నా స్టేట్మెంట్ చేస్తే ఈటెల రాజేందర్ అంతకు మించి చేస్తాడు. అదే హరీష్ రావు గారు అంటే సమఉజ్జీవులుగా ఉద్యమ కాలం నుంచి వ్యక్తిగా, ఇప్పుడు అంటే ఈటెల రాజేందర్ గారు కూడా ఆయన బర్త్రఫ్కు ముందు ప్రెస్ మీట్లలో సందర్భాలు చెప్పారు. అంటే కేటీఆర్ సీఎం అయినా కానీ నేను సపోర్ట్ చేస్తా అని చెప్పారు. కేటీఆర్ సీఎం అయినా కానీ నేను సపోర్ట్ చేస్తాను, చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే అంటే ఆయన జనరల్ గా అంటే ఈ చర్చ కూడా నడిచింది. ఈ 2-3 సంవత్సరాల్లో కూడా కేసీఆర్ ఈ దసరాకి సీఎం అవుతాడు కేటీఆర్, ఈ విధంగా చర్చ జరిగింది. సమఉజ్జి కాదు అని కేటీఆర్ ఎందుకు అనుకుంటారు? ఒక విషయము ఆయన ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈయన ఈటెల రాజేందర్ గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆయన ప్రస్తుతం ఒక 6-7 పోర్ట్ఫోలియోలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వానికి ఆయన మంత్రి కేటీఆర్ గారు ప్లస్ టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు సమఉజ్జీలు కాదంటారా ఇప్పటికైనా కానీ? పార్టీలోకి వచ్చిన తరువాత అవకాశాలు వచ్చినాయి కేటీఆర్ గారికి, ఆ ప్రకారంగా పార్టీ అధ్యక్షుడు అయిండు, ఇంకోది XYZ అయిండు. అంతకు ముందు నుంచే కేటీఆర్కే కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ ఉద్యమం చేసేటప్పుడు కేటీఆర్ గారు ఎక్కడుంటారో అందరికీ తెలుసు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు కూడా తన అవకాశాలను ఉపయోగించుకొని ఆయన అనతి కాలంలోనే అంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, అంటే దాదాపు 2 టర్మ్ల మంత్రి కూడా పూర్తి 7-7.5 సంవత్సరాలు మంత్రిగా కూడా 7 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా ఒక రాజకీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు, రాజకీయ పార్టీలో ఆయన ఒక మంత్రి. అంటే సమ ఉద్యోగులు కాదు అంటే ఇంకా ఏ విషయంలో సమ ఉద్యోగులు కాదంటారు? అంటే ఒక 4 సంవత్సరాలు ఉద్యోగంలో ఆయన ఎక్స్పీరియన్స్ లో ఈటెల రాజేందర్ గారి ఎక్స్పీరియన్స్ లో ఉద్యమానికి సంబంధించి కానీ, సమాజం మీద స్పృహ కానీ, ఈటెల రాజేందర్ గారి ఏజ్ కి కేటీఆర్ గారి ఏజ్ కి దాదాపు ఒక 10 to 15 years గ్యాప్ ఉంటుంది. చాలా ఉంటది. ఇప్పుడు చిన్నాన్న లేదా బాబాయ్ అని పిలిచిన వ్యక్తులు వీళ్ళంతా 10 to 15 years గ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు ఈయన ఎదిగే క్రమం చాలా ఉంది. కేటీఆర్ గారు ఎదిగే క్రమం చాలా. సమ ఉద్యోగులు కాదని మనం అనలేము కదా. అంటే సార్, అంటే దీని ఇంటర్నల్ గా ఏమైనా వేరే పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇన్ని రోజులు నేను ఈటెల గారితో బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా, ఇప్పుడు ఈ విమర్శలు చేస్తే అంటే
చూసే పబ్లిక్కి మంచిగా అనిపించదు, లేకపోతే ఇంకేమన్నా ఇంటెన్షన్ ఏమన్నా ఉందంటారా? 100% చాలా మధ్య చర్చ జరుగుతుంది. అవును, నాతో కూడా చాలా మంది అన్నారు కేటీఆర్ రాకుండా హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ పెట్టారు అన్న ఒక అంశం మీద మాట్లాడితే, ఈటెల రాజేందర్ పై కేటీఆర్ గారు స్టేట్మెంట్ చేసే అంత సినిమా అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి వెనుకెమ్మటి నడిచిన వ్యక్తి, ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి కేటీఆర్ గారు. సో ఒక్కసారిగా కేటీఆర్ మన ఈటలను ఇంత పెద్ద మాట అనేటట్టుగా లేదు. సో ఈయనను ఏ నిందొచ్చినా, మంచి వచ్చినా, చెడొచ్చినా, మంచి వస్తే మనది, చెడొస్తే తనది అన్నట్టుగా కేసీఆర్ గారు హరీష్ రావు గారిని పెట్టి క్రీజ్లో పెట్టేసి అరే నువ్వు పోరాడరా బాయ్. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా తెలివిగా ఏ ఎలక్షన్కైనా ఒకరు నిర్ణయిస్తారు. అక్కడ చూసుకుంటే కరీంనగర్ చూసుకుంటే గంగులను మాట్లాడిచ్చాడు, హరీష్ రావును మాట్లాడిస్తున్నాడు, ఇక మిగతా XYZలను మాట్లాడిస్తున్నాడు. కానీ కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏ ఒక స్టేట్మెంట్ అన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లేరు. ఎందుకంటే తెలుసు ఈటెల రాజేందర్ అనేటోడు ఎట్లాంటోడో వీళ్ళకి తెలుసు. పోనీ హరీష్ రావుకు తెలియదా అంటే సచ్చినట్టుగా పార్టీకి సేవలు అందియాలి కాబట్టి ఖచ్చితంగా ఆ సేవల్లో భాగంగా నడిపిస్తూ ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ. ఇది ఈరోజు పేపర్ ముచ్చటలో హుజురాబాద్ బైపోల్స్ పై ప్రత్యేక చర్చా కార్యక్రమం. రేపటి చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.